అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 73 గ్రహశాంతి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. గ్రహశాంతి మునులారా, సిరి సంపదలు సుఖశాంతులు కోరుకునేవారు ముందు తమపై విభిన్న గ్రహాల చూపు ఎలా ఉందో చూసుకుని అది బాగులేని చోట జాగ్రత్త పడాలి. అంటే తమ జాతకాల్లోనున్న గ్రహదోషాలను ఆయాగ్రహ సంబంధిత యజ్ఞాలను చేయడం ద్వారా పోగొట్టుకోవాలి. మనకి 9 గ్రహాలున్నాయని విద్వాంసులు చెప్తారు. అవి క్రమంగా సూర్య, చంద్ర, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతువులు. వీటిని లేదా వీరిని అర్చించడానికి ప్రతిమలను అనగా మూర్తులను క్రమంగా రాగి, స్ఫటికం, రక్తచందనం, బంగారం, వెండి, ఇనుము, సీసం, కంచు ధాతువులతో తయారు చేయించాలి. ఇక వారి రంగులు క్రమంగా ఎరుపు, తెలుపు, ఎరుపు, పసుపు, తెలుపు, చివరి 3 గ్రహాలు నలుపు. వీరి పూజాద్రవ్యాలు కూడా క్రమంగా అవే రంగుల్లో ఉంటాయి. ఈ నవగ్రహాలను ఒకచోట శాస్త్రోక్తంగా స్థాపించి లేదా స్థాపింపబడిన చోటికి పోయి సువర్ణ వస్త్ర పుష్పాలను నవగ్రహ మండపానికి సమర్పించాలి. గంధ, బలి, ధూప, గుగ్గులాదులను కూడా ఇవ్వాలి. చెరు అనగా హోమంలో వండబడిన అన్నం నీ మంత్రాల ద్వారా ప్రతి ఒక్క గ్రహాన్ని ఉద్దేశించి సమర్పించాలి. ఆ తరువాత ఈ గ్రహాలను ఆయా మంత్రాలతో దిగువనిచ్చిన విధంగా జపించి అర్చించాలి. ఓం ఆ కృష్ణన రజస. సూర్య ఓం ఇమందేవ. చంద్ర ఓం అగ్నిమూర్ధాదివ కకుత్. మంగళ ఓం ఉద్బుద్ధస్వ. బుధ ఓం బృహస్పతే. బృహస్పతి ఓం అన్నత్పరిశ్రుతం. శుక్ర ఓం సన్నో దేవి. శని ఓం కయానశ్చి. రాహు ఓం కేతుం కృణ్వన్. కేతు ఈ నవగ్రహాలకు ఇదే క్రమంలో మందార, మోదుగ, కాచు, ఉత్తరేను, రావి, మేడి, సెమి, దూర్వ, కుశ సమిధలను నేయి, పెరుగు, తేనెలలో ముంచి హవనం చేయాలి. తరువాత మరలపైన చెప్పబడిన మంత్రాలను చదువుతూ ఈ క్రింది పదార్థాలను ఆహుతులివ్వాలి. సూర్యునికి బెల్లం, చంద్రునికి ఉప్మా, మంగళునికి పాయసం, బుధునికి బియ్యంతో పరమాన్నం, బృహస్పతికి పెరుగన్నం, శుక్రునికి నెయ్యి, శనికి అరిసెలు, రాహువుకు పండ్ల గుజ్జు, కేతువుకి అనేక రంగుల ధాన్యాలతో ఉడికించిన ముద్ద. ఇదే క్రమంలో అన్నదానం కూడా ప్రతి గ్రహం పేరునా చేయాలి. తరువాత ప్రతి గ్రహం పేరుతో క్రమంగా ధేనువు, శంఖం, ఎద్దు, బంగారం, బట్టలు, గుబ్రం, నల్లావు, ఆయుధాలు, మేకలను దానం చేయాలి. గ్రహాలు శాంతించి అనుగ్రహిస్తే జాతకాలను మార్చగలవు, సిరులను కురిపించగలవు, రాజ్యాలనే ఇవ్వగలవు, రోగిని సంపూర్ణారోగ్యవంతునిగా చేయగలవు. అధ్యాయం 101. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 73 గ్రహశాంతి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.